ఆఫ్టర్నూన్ మన యాన్యువల్ ప్రెస్ మీట్ అంటే యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ మనం ఇవాళ నిజామాబాద్లో క్రైమ్ సిచ్యువేషను తర్వాత వాళ్ళ పోలీసింగ్ యొక్క స్టేటస్ డిస్కస్ చేసుకోవడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ముందుగా మనం ఫస్ట్ నేను సిపి నిజామాబాద్గా మార్చిలో వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా సీనియర్ ఆఫీసర్స్కి, తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి, తర్వాత అందరికీ ఫస్ట్ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ ఇయర్ మన క్రైమ్ స్టేటస్ ఏంటి అనేది మనం ఫస్ట్ చూసుకుంటే టోటల్ 8,624 కేసెస్ రిజిస్టర్ అయినాయి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో 8,983 కేసెస్ రిజిస్టర్ అయినాయి మొత్తం ఇయర్లో. ఈ ఇయర్లో మనకి 4% క్రైమ్ రిజిస్ట్రేషన్లో తగ్గుదల ఉంది, అంటే తక్కువ క్రైమ్ రిపోర్ట్ అయ్యింది. దానిలో మనం చూస్తే బాడీలీ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో 1992 కేసెస్ 2024లో రిపోర్ట్ అయితే ఈ ఇయర్ 1729 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అట్లానే ప్రాపర్టీ క్రైమ్లో కూడా తగ్గుదల ఉంది. 1397 కేసెస్ లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 1240 కేసులే వచ్చినాయి. కానీ ఇవి మనకి పెరిగిన విషయాలు కూడా, కేసెస్ ఎక్కడ పెరిగినాయని కూడా మనం చూసుకోవాలా. దాంట్లో చూస్తే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో కేసెస్ ఇంక్రీజ్ అయినాయి. 747 కేసులు లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 783 కేసులు, స్వల్పంగా పెరిగింది. పోక్సో కేసులు 120 కేసులు లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 168 కేసులు పెరిగినాయి. దీంట్లో ముఖ్యంగా ఎలోప్మెంట్ కేసులు, ఎలోప్మెంట్ తర్వాత పోక్సో కన్వర్షన్ కేసులు ఎక్కువ ఉన్నాయి. ఇది అంతా మైనర్ పిల్లలు ఎలోప్మెంట్ అవ్వడం వల్ల ఈ పోక్సో కేసులు మనకి ఎక్కువ కనపడ్డాయి. తర్వాత SC/ST కేసుల్లో కూడా తగ్గుదల ఉంది. లాస్ట్ ఇయర్ 107 కేసులు అయితే ఈ ఇయర్ మనకి 83 కేసులే SC/ST కేసులు నమోదయ్యాయి. ఈ ఇయర్ నిజామాబాద్లో ఎటువంటి కమ్యూనల్ కానీ రివెంజ్ మర్డర్ కానీ లేదు. సో ఇది మనం చాలా నిజామాబాద్ పోలీస్ వర్క్లో ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు గ్యాంగ్ వార్స్ ఇవన్నీ ఉండే, గ్యాంగ్ మర్డర్స్ ఉండే. ఈ ఇయర్ మనకి ఎటువంటి లేకుండా మనం పీస్ఫుల్గా క్లోజ్ చేసుకోగలిగాం. బట్ అటెంప్ట్ మర్డర్ విషయంలోకి వస్తే కింద రాను. ఇప్పుడు అటెంప్ట్ మర్డర్లోకి వస్తే మనకి అటెంప్ట్ మర్డర్ కేసెస్ ఇంక్రీజ్ అయినాయి. 62 నుంచి 101 అయింది. ఇది ఎవరైతే రౌడీ ఎలిమెంట్స్ వాళ్ళ యాక్టివిటీస్ని కట్టేలు చేయడానికి మనం చేసుకున్న ఇనిషియేటివ్. దానివల్ల ఎటువంటి రౌడీ మర్డర్స్ కానీ రివెంజ్ మర్డర్స్ కానీ జరగకుండా మనం ఆపగలిగాం. కిందకి రండి. ప్రాపర్టీ అఫెన్సెస్లో కిందకి రండి అన్న. నెక్స్ట్ కిందకి రండి. ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్లో కూడా మనం గణనీయంగా తగ్గగలిగాం. 164 అఫెన్సెస్ లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 120 ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్, అంటే అరౌండ్ 40% దాకా ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ తగ్గించగలిగాము. కింద రండి. నెక్స్ట్ కింద రండి. దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ 7,190 కేసులు లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 4,821 ఈపీటీ కేసులు రిజిస్టర్ అయింది. దీనికి ఒక కారణం ఏంటంటే ఆల్మోస్ట్ 50% కేసులు అయినాయి. దీనికి కారణం ఫస్ట్ 6 months సాఫ్ట్వేర్ అప్డేషన్ వల్ల మనకి ఆన్లైన్లో ఈపీటీ కేసెస్ రిజిస్టర్ చేయలేకపోయాం. ఈ ఓన్లీ 6 నెలల్లో మనం 4,800 కేసులు ఎన్ఫోర్స్మెంట్లో మనం రిజిస్టర్ చేయగలిగాం. దీనిలో ముఖ్యంగా వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్లో మన NDPS కేసులు, గాంజా, ఆల్ప్రోజోలం, ఇతరత్ర మత్తు పదార్థాలని అమ్మడం కానీ, కొనడం కానీ, లేదంటే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. దీంట్లో మనం 90 కేసులు రిజిస్టర్ చేయగలిగాం. అంతమంది మనం పట్టుకోగలిగాం. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ప్రాపర్టీ రికవరీ మిస్ అయినట్టుంది మనం. ప్రాపర్టీ రికవరీ విషయంలోకి వస్తే వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ రికవర్డ్ లాస్ట్ ఇయర్ 25.91% ఉండేది. ఈ ఇయర్ 50% దాకా మనం ప్రాపర్టీ రికవరీ పెరిగింది. అయితే ప్రాపర్టీ కేసెస్ అయితే విషయంలో వచ్చేసరికి టోటల్ లాస్ట్ ఇయర్ 1,397 కేసులు ప్రాపర్టీకి అఫెన్సెస్ రిజిస్టర్ అయితే ఈ ఇయర్ 1,240 కేసులు రిజిస్టర్ అయినాయి. దానిలో డిటెక్షన్కి వచ్చేసరికి 42% నుంచి 39% కొంచెం స్వల్పంగా తగ్గింది. కానీ అది గ్రేవ్ ప్రాపర్టీల్లో వెళ్ళేసరికి ఇదే డిటెక్షన్ పర్సెంట్ 13%కి పెరిగింది. అండ్ అందులోనూ ముఖ్యంగా ఇంత మాట్లాడుకున్నట్టు వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ రికవరీ
లాస్ట్ ఇయర్ 2 కోట్ల ప్రాపర్టీ రికవరీ అయితే ఈ ఇయర్ మనకి సుమారుగా 10 కోట్ల ప్రాపర్టీ వరకు రికవర్ చేయగలిగాము. ఇది మన క్రైమ్ పార్టీలు వాళ్ళ తర్వాత లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో కష్టం అని చెప్పాలి. నెక్స్ట్ కన్విక్షన్స్, ఎంత కష్టపడినా మేము కన్విక్షన్స్ గురించి ఎండ్ ఆఫ్ డే మేము కన్విక్షన్స్ గురించి ఎంత మేము చేసే ప్రయాసం అంతా. అందులో భాగంగా లాస్ట్ ఇయర్ లైఫ్ కన్విక్షన్లు అంటే జీవిత ఖైదు 12 కేసుల్లో 20 మందికి జీవిత కారాగారం శిక్ష వచ్చింది. తర్వాత 10 ఏళ్ళు వచ్చేసి 10 years ఇంప్రిజన్మెంట్ 6 కేసుల్లో 6గురికి, 7 years ఇంప్రిజన్మెంట్ 4 కేసుల్లో 4గురికి, ఇట్లా మిగతా మొత్తం 121 కేసులో 219 మందికి జైలు కారాగార శిక్ష విధించడం జరిగింది. దీంట్లో మాకు తోడ్పడిన మా ప్రాసిక్యూషన్ వింగ్ ప్రాసిక్యూటర్స్కి, మా కోర్ట్ కానిస్టేబుల్కి, మా ఐఓలకి, సుపీరియర్ ఆఫీసర్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. NDPSA యాక్ట్ కేసుల్లో ఒకటి ఇంటర్ స్టేట్ ఆపరేషన్లో 4 కోట్ల వర్త్ ఫ్యాక్టరీ సూర్యప్రభ ఇండస్ట్రీస్ అనేది ఒక ఫ్యాక్టరీని సీజ్ చేయడం జరిగింది. బోధన్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో ఇది జరిగింది. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈ 4 కోట్ల ఒక బయట రాష్ట్రంలో వెళ్ళి సీజ్ చేయడం మొట్టమొదటిసారి, అది మనం సక్సెస్ఫుల్గా చేయగలిగాం. నెక్స్ట్ స్పెషల్ బ్రాంచ్ ఓకే నిజామాబాద్ డివిజన్ ఇండివిజువల్ స్టాటిస్టిక్స్ మీకు ఇవ్వడం జరిగింది. డివిజన్ వైజ్ నిజామాబాదు, బోధన్ అండ్ ఆర్మూర్ స్టాటిస్టిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత స్పెషల్ బ్రాంచ్లో వచ్చేసరికి పాస్పోర్ట్ వెరిఫికేషన్, జాబ్ వెరిఫికేషన్, PVC, PCC ఇట్లా వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. లాస్ట్ 1 yearలో 48,135 అప్లికేషన్స్ను వస్తే 45,662 అప్లికేషన్స్ మేము పాస్పోర్ట్ గురించి ప్రాసెస్ చేసాం. 94.86% ఆఫ్ పాస్పోర్ట్ ప్రాసెస్ అయినాయి. జాబ్ ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ పెరిగినాయి జాబ్ వెరిఫికేషన్స్. 2004 అప్లికేషన్స్ వస్తే 1123 డిస్పోజ్ ఆఫ్ అయినాయి. PCC అండ్ PVC వీటిలో మొత్తం 1281 అప్లికేషన్లు ఉంటే మనం 1202 అప్లికేషన్ అంటే 94% డిస్పోజ్ ఆఫ్ చేసాం. తర్వాత నిన్నే మనం ఒక 410 కేజీల డ్రై గాంజా కూడా డిస్పోజ్ ఆఫ్ చేసాం. ఎప్పటి పాత గాంజా 2015-16లో పట్టుకున్న గాంజా కూడా మనం డిస్పోజ్ ఆఫ్ చేయగలిగాం సక్సెస్ఫుల్గా. అది బయో ఇన్సర్నేటర్ అంటారు, ఎటువంటి పొల్యూషన్ లేకుండా దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేయాలా, దాని గురించి మనం నిన్న సక్సెస్ఫుల్గా చేసాము ఆపరేషన్ని. కిందకి రండి. నెక్స్ట్ ట్రాఫిక్ 2024లో సో ట్రాఫిక్ అంటే ఈ చలాన్లు వాటి కాకుండా ముందుగా నేను ట్రాఫిక్ యాక్సిడెంట్లు వాటి నివారణ గురించి మనం చేసుకునే చర్యల గురించి ముందు మాట్లాడతాను. లాస్ట్ ఒక సంవత్సరం 2024లో 857 కేసెస్ యాక్సిడెంట్లు అయినాయి. దాంట్లో 338 ఫ్యాటల్ యాక్సిడెంట్లు, దాంట్లో 353 మంది చనిపోయారు. ఒక సంవత్సరం 2024లో 353 మంది చనిపోయారు. అదే 2025లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ తగ్గినాయి, నెంబర్ ఆఫ్ డెత్స్ కూడా తగ్గినాయి. 780 యాక్సిడెంట్స్ అయింది. దాంట్లో 265 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయితే దాంట్లో 276 మంది చనిపోయారు. దీంట్లో మనం వెరైటీ ఆఫ్ బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసుకోవడం, విజిట్ చేయడంతో పాటు అవేర్నెస్ ప్రోగ్రాంలో డిఫరెంట్ స్టెప్స్ మనం తీసుకున్నాం. లైక్ రిక్రియేషన్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ సైట్స్ కానివ్వండి, తర్వాత ఇటువంటి పోలీస్ సింబల్స్ అట్లా పెట్టడం, దాని ద్వారా జనాల్లో అక్కడ అవగాహన, లేదంటే వాళ్ళు కంటిన్యూస్గా మానిటరింగ్ జరుగుతుంది అనేది చెప్పడం. ఇక్కడ మనకి మీకు ఫోటో కూడా చూపిస్తూ ఉంటారు. అవన్నీ చేయడం జరిగింది. సో దట్ ఆ ఏరియాలో మనం స్పీడ్ కంట్రోల్ చేసి యాక్సిడెంట్ నివారించే ప్రయత్నం చేసాం. లాస్ట్ 1 yearలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ 8,410 నుండి 17,627 ఆల్మోస్ట్ డబుల్ అయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఎన్ఫోర్స్మెంట్ ఇంక్రీజ్ చేసాం. 2019 MV యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కూడా మొదలుపెట్టాం. దాని ప్రకారం మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10,000 రూపాయల ఫైన్ జరిమానా విధించడం జరుగుతుంది. 10,000 వరకు కాదు, 10,000 రూపాయల జరిమానా. అలా రెండోసారి అయితే 15,000. అటువంటి ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల లాస్ట్ 1 monthలో మనం
సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్. దానివల్ల డ్రంక్ చేసి తాగేసి వెహికల్ తోలకుండా మనకి రోడ్స్ ఆర్ లిటిల్ కొంచెం సేఫర్గా ఉన్నాయి. వీఆర్ అగెయిన్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్. విల్ నాట్ అలౌ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. అందులోని ఇప్పుడు న్యూ ఇయర్ కూడా వస్తూ ఉంది. న్యూ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అందరికీ చెప్తున్నాను, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వాళ్ళకి కఠినమైన శిక్ష ఉంటుంది. ఎంవీ యాక్ట్తో పాటు వాళ్ళ యొక్క లైసెన్స్ రద్దు చేయడానికి కూడా రాయడం జరుగుతుంది. అండ్ అందరికీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, అందరం కలిసి మన రోడ్ని సేఫర్ రోడ్స్, ఇంకా సేఫ్గా ఉండే రోడ్స్లా తయారు చేద్దాం. ఇట్లాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ని నివారిద్దాం. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా లోకల్ ట్రాఫిక్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ చేయండి. అట్లానే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇవ్వండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, దానికి దూరంగా ఉండాలని వీరందరికీ మెసేజ్ పాస్ ఆన్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత టోటల్ వైలేషన్ కేసెస్ 2,56,056 కేసెస్ ఉన్నాయి. అంటే దాంట్లో డిఫరెంట్ కేసెస్ ఆఫ్ వైలేషన్, పైకి పోనా డిఫరెంట్ కేసెస్ ఆఫ్ వైలేషన్, అది హెల్మెట్ లేకపోవడం వల్ల కావచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కావచ్చు, ఓవర్ స్పీడింగ్ కావచ్చు, ట్రిపుల్ డ్రైవింగ్ కావచ్చు, సిగ్నల్ జంపింగ్ కావచ్చు, సెల్ ఫోను, డ్రంక్ అండ్ డ్రైవ్, సీట్ బెల్ట్ లేకుండా, మైనర్ డ్రైవింగ్, ఇట్లా డిఫరెంట్ కేసెస్ ఆఫ్ వైలేషన్స్ ఉన్నాయి. దానిలో లాస్ట్ 1 ఇయర్లో 2024లో 2,50,000 కేసులు అయితే లాస్ట్ 1 ఇయర్లో మనం 3,51,996 కేసులు రిజిస్టర్ చేసాం. ఒక 40% ఆఫ్ ఇంక్రీజ్ ఉంది. దాంతోపాటు చెప్పుకోదగ్గ ట్రాఫిక్ ఇనిషియేటివ్స్లో ఆపరేషన్ రోప్ అని చెప్పి రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్ అనే ఒక ఇనిషియేటివ్ హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసాం. ఎక్కడైతే ఇవన్నీ ఉన్నాయో, అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో, వాటినన్నిటిని చెప్పుకుని ఓవరాల్ చూస్తే దొంగతనాలు వెన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ తగ్గినాయి. బట్ డస్ నాట్ మీన్ మనం తగ్గినాయి కదా లాక్లస్టర్ యాటిట్యూడ్ ఉండకూడదు. ఏటీఎం దొంగతనాలు జరిగినాయి. ఇంత మాట్లాడుకున్నట్టు నిజామాబాద్ మంది హైవే పైన ఉంటుంది, మెయిన్ హైవే. మేవాత్ గ్యాంగ్ లేదంటే మిగతా అంతర్రాష్ట్ర దొంగలు, అంతర్రాష్ట్ర గ్యాంగులు వచ్చి ఇట్లా చేసి మళ్ళీ వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంది. మన ఆర్మూర్లో మొన్న జరిగిన ఏటీఎం దొంగతనం కూడా మేవాత్ గ్యాంగ్ ఆపరేషన్ అనుకుంటున్నాం. అయితే ఇవాళ ఇంకోసారి వాళ్ళు సంగారెడ్డిలో కూడా చేయడానికి ట్రై చేశారు. సో సేమ్ గ్యాంగా డిఫరెంట్ గ్యాంగ్ అనేది అనలైజ్ చేస్తున్నాం. అట్లానే ఒక టీం ఈ మేవాత్ ఆపరేషన్స్ని పట్టుకోవడానికి వాళ్ళ ఏరియాకి పంపించడం జరిగింది. సో దట్ ఎక్కడైతే ఒరిజిన్ ఉందో అక్కడి నుంచి వాళ్ళు పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.